నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మన ప్రభాత కమలం జూన్ 2020న స్టార్ట్ చేశాము. నా ఏమండి కథలతో మొదలైన మన ఛానల్లో కథలు, కబుర్లు, పండగల ప్రత్యేక కార్యక్రమాలు, లలిత సంగీతం, వివిధ రంగాలలోని ప్రముఖులతో టాక్ షోలు, దేవాలయ దర్శనాలు. ఈ మధ్య దేవాలయాల దర్శనాలు మన మిత్రుల అభ్యర్థన మీద వేరే ఛానల్ సాహితీమాలలో వినిపిస్తున్నాం అనుకోండి. ఇక హాస్య నాటికలు, టెలిఫిలిం, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను వీక్షక మిత్రుల ప్రోత్సాహంతో నిర్వహించాము. ఈ మధ్య ప్రముఖ రచయితలను మన ఛానల్కు అతిథులుగా ఆహ్వానించి వారి కథలను లేటెస్ట్ టెక్నాలజీ ఏఐని ఉపయోగించి చిత్రరూపంగా వినిపిస్తున్నాము. ఇది ఎట్లా ఉందో చెప్తారుగా. మిత్రులందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నా చిత్రంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తూ మీ ముందుకు వచ్చాను. ఇది ఎట్లా ఉందో చెప్తారుగా. ఇక ఈరోజు మన ఛానల్కు అతిథిగా విచ్చేసి వారి కథను, గానమును వినిపిస్తున్న వారు శ్రీమతి గడియారం ప్రసన్నలక్ష్మి గారు. వారి పరిచయాన్ని, వారి కథ మార్పుని మన తన మధురమైన స్వరంతో వినిపిస్తూ చూపిస్తోంది. విందామా, చూద్దామా. గోమతి సుమచంద్రకు, ప్రసన్నలక్ష్మి గారికి, వీక్షిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు. నమస్తే. గడియారం ప్రసన్నలక్ష్మి గారి పరిచయం వారి మాటల్లోనే. నేను హౌస్ వైఫ్నండి. మా వారు రిటైర్డ్ ప్రిన్సిపల్. మా పిల్లలకు చదువు, సంస్కారం నేర్పించడమే ధ్యేయంగా నాకు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా వద్దనుకున్నాను. అనుకున్నట్టుగానే పిల్లలకు మంచి చదువు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అన్నీ జరిగాక బాధ్యతలు అయిపోయి ఫ్రీగా ఉన్న సమయంలో ఒక సాహితీ గ్రూపు, భార్గవి గారి మన కథలు మన భావాలు గ్రూప్లో కథలు చదవడానికి జాయిన్ అయ్యాను. గ్రూప్ అడ్మిన్స్ సహసభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో కథలు వ్రాయడం మొదలుపెట్టాను. వ్రాస్తూ ఉన్నాను. చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నాను. మనసుకు ఎంతో ఆనందం కలిగించిన విషయం. మా వారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. నాకున్న మరొక అభిరుచి పాటలు పాడడం, వినడం అనినా ఎంతో ఇష్టం. మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నాను. అన్నమాచార్య కీర్తనలు పాడుతూ ఉంటాను. అంతేనండి, సింపుల్గా నా గురించి. ఏమిటి వాసంతి నీవు మాట్లాడేది అన్నాడు భూషణం విసుగ్గా మొహం చిట్లిస్తూ. అవును, నువ్వు విన్నది నిజమే. నేను పిల్లలతో సపరేట్గా ఉందామనుకున్నాను అంది వాసంతి. ఓహో, అంత నిర్ణయం తీసుకున్నావన్నమాట అన్నాడు భూషణం. అవునండి, పెళ్ళి అయినప్పటి నుండి చూస్తున్నాను. మీ పద్ధతిలో ఏ మార్పు లేదు. పాప కీర్తికి 5 ఏండ్లు. చిన్నది స్ఫూర్తికి 5వ నెల వచ్చింది. 2 పిల్లల పోషణ బాధ్యత ఆలోచించకుండా ఇప్పటికీ ఆర్భాటాలకు పోయి గొప్పల కోసం అందరినీ ఇంటికి ఆహ్వానించడం, రకరకాల బహుమతులు కొని తెచ్చి ఇవ్వడం, వచ్చిన వాళ్ళు పొగుడుతుంటే గొప్పగా మురిసిపోవడం, మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనే ఆలోచన లేదు మీకు అని చెప్పింది వాసంతి. అయితే నలుగురికి అన్నం పెట్టడం తప్ప అని అన్నాడు వెంటనే భూషణం. అన్నం పెట్టడం ఎప్పటికీ తప్పు కాదండి. ఆకలితో ఉన్న వాళ్లకు పెడితే మనకు పుణ్యం వస్తుంది. మన ఇంటికి ఎవరు వచ్చినా నేను అన్నీ ఓపిగ్గా చేస్తాను కదా. కానీ మీరు బయట నుంచి 10 రకాలు కొనుక్కొని రావడం, అన్నీ తినలేక వచ్చిన వాళ్ళు పడేయడం, అలా ఎంత వృధా అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు. ఏదైనా నేను చెప్తే గట్టిగా కేకలు పెట్టడం. మా చిన్నప్పుడు ఆర్థిక సమస్యలతో కష్టపడినాను. ఇప్పుడు ఇలా ఆనందంగా ఉండాలనుకున్నాను. నీకోసం నేను మారలేను అని కేకలు వేస్తారు. నెలలో 4 సార్లు ఏదో ఒక కారణం చెప్పి మీ ఫ్రెండ్స్ పార్టీ అడగడం, మీరు మెప్పుదల కోసం వెళ్ళడం, అలా వృధా ఖర్చులు.
ఆలోచన లేకుండా శక్తికి మించిన ఖర్చులు చేస్తున్నారు. ఏమిటి వాసంతి నువ్వు చెప్పేది? నేను అలా కలుస్తాను కాబట్టే నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు అంటున్న భూషణంతో, ఇవి చాలక మీ స్నేహితుడొకడు నీవు మీ బంధువులందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తే మనం ఆ డబ్బుతో వ్యాపారం చేసి అధిక లాభాలు పొందొచ్చు. అప్పుడు వాళ్లకు ఎక్కువ వడ్డీలిద్దాం అని చెప్పాడని అతని మాయ మాటలు నమ్మి మీరు అందరినీ నమ్మించి తెలిసిన వాళ్ళందరికీ దగ్గర నుండి లక్షలు లక్షలు వసూలు చేశారు. అధిక వడ్డీలతో మీ డబ్బులు ఇస్తానని వాళ్లకు ఆశలు చూపి ఆ డబ్బులు అతని చేతికి ఇచ్చారు. 2 నెలలకు అతను మోసం బుద్ధితో నష్టాలు వచ్చాయి అని మీకు చెప్పి అతను ఫారెన్ వెళ్ళిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అంత జరిగినా మీకు అర్థం కాలేదు. అందరికీ చెప్పిన విధంగా డబ్బులు ఇవ్వలేకపోయారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. లక్షల అప్పు ఎలా తీరుస్తారు? వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు? మీ అసమర్థతకు నేను పిల్లలు బలి అవుతున్నాం. 2 బాధ్యతాయుతమైన టీచర్ ఉద్యోగం చేస్తున్నాము. వృత్తికి న్యాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండి వచ్చిన జీతంలో అవసరమైన వాళ్లకు హెల్ప్ చేస్తూ పిల్లల్ని చదివించుకుని ప్రశాంతంగా ఉందామని ఎంత చెప్పినా పెడచెవిన పెట్టి ఇంకా అహంకారంతో నన్ను కొట్టడానికి కూడా వెనకాడలేదు మీరు. నా పేరిట కూడా లోన్లు తీసుకున్నారు. ఇకనైనా నేను మేలుకోకుంటే నా పిల్లలు అన్యాయం అవుతారు అని అంది వాసంతి. భూషణం కోపంతో, నేను ఫోన్ చేస్తే నా ఫ్రెండ్స్ ఎన్ని లక్షలైనా ఇస్తారు. అందరిలో నాకున్న విలువ నీకు తెలియదు. నీకంత కష్టంగా ఉంటే వెళ్ళిపో అని కసురుకున్నాడు భూషణం. 5 నెలల పాపను ఎత్తుకొని 5 ఏళ్ల కీర్తి కొంగు పట్టుకుని ఉండగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాసంతి. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాడు భూషణం. మామూలుగా అందరితో మాటలు కలిపి మాట్లాడే భూషణంతో ఎవరూ సరిగా మాట్లాడకపోగా భూషణంను తప్పించుకొని పక్కకెళ్ళిపోయారు. వారి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు భూషణం. ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు. హాయ్ భూషణం, కాఫీ తాగుదామా? భూషణం గ్రేట్. భూషణం ఉంటే 10 మంది ఉన్నట్టు అని ఎప్పుడు చుట్టూ ఉండేవాళ్లు స్టాఫ్ మెంబర్స్, అటెండర్లు. వాళ్ల మార్పుకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు భూషణం. ప్రతిరోజు భూషణంకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఇంటికి వచ్చి తిట్టడం, కొట్టే వరకు వచ్చారు. దిక్కుతోచక డబ్బు కోసం ఇన్ని రోజులు తన వెంట తిరిగిన స్నేహితులకు ఫోన్ చేశాడు భూషణం. అందరూ ఫోన్లు కట్ చేయడం, మా దగ్గర డబ్బులు లేవు అని అనడం, ఇంటికి వెళ్లి అడిగితే ఉండి లేరని చెప్పించడం, ఇలా జరిగింది వారం రోజులు. ఏమీ దిక్కు తెలియక సెలవు పెట్టి ఇంటిలో కూర్చున్నాడు భూషణం. ప్రెజర్స్ ఎక్కువ కావడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భూషణం అని పిలుపు వినపడ్డంతో తలుపులు తీశాడు. నవ్వుతూ నిల్చున్న చిన్ననాటి స్నేహితుడు కౌశిక్ను చూసి ఒక్కసారిగా చాలా సంతోషం, దుఃఖము తన్నుకొచ్చింది భూషణంకు. తర్వాత తేరుకొని ఎప్పుడొచ్చావు అంటూ లోనికి రమ్మని పిలిచాడు. భూషణం, ఏమిటి అలా ఉన్నావు అని అడిగాడు స్నేహితుడు కౌశిక్. ఏమీ లేదు కౌశిక్ అని వంట రూంలోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి కౌశిక్ పక్కన కూర్చొని జరిగిందంతా చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు భూషణం. ఇప్పటికైనా తెలుసుకున్నావా? అపాత్రదానం శక్తికి మించిన అప్పులు చేయడం ఎన్ని కష్టాలు పాలు చేసింది నిన్ను అని అన్నాడు కౌశిక్. అని దిగులుగా మొహం పెట్టి, నా భార్య వాసంతి ఎన్నోసార్లు మంచి చెప్పబోతే ఆమెను కసురుకొని ఇంటి నుంచి తను పిల్లలు వెళ్ళిపోయేలా చేశాను. ఇక నాకు చావు ఒక్కటే తోడు అని అన్నాడు భూషణం. అంత మాట అనకు భూషణం. నీవు మారావు అని తెలిస్తే చెల్లి వాసంతి సంతోషపడుతుంది అని చెప్పాడు కౌశిక్. లేదు కౌశిక్, వాసంతి నా మాటలు నమ్మదు. నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అని బాధపడ్డాడు భూషణం. వాసంతి ఊరికి వచ్చింది. నిన్న మా ఇంటికి వచ్చి మా భార్యతో నాతో జరిగిన విషయమంతా చెప్పి బాధపడింది. స్కూలుకు సెలవు పెట్టిందట. తల్లి లేని వాసంతి అనారోగ్యంతో ఉన్న తండ్రితో ఏమీ చెప్పలేక తనకు తాను మదనపడుతూ ఉంది. అవునా కౌశిక్, నేను వాసంతిని చాలా బాధ పెట్టాను అన్నాడు భూషణం. భూషణం, ఇకనైనా ఎవరెలాంటివారో తెలుసుకొని స్నేహం చెయ్యి. అమాయకంగా అందర్నీ నమ్మొద్దు అన్నాడు కౌశిక్. నిన్ను చూస్తే నాకు చాలా ధైర్యంగా ఉంది కౌశిక్, చాలా థ్యాంక్స్ అని కన్నీటితో చేతులు పట్టుకున్నాడు భూషణం.
బాధపడొద్దు భూషణం. వాసంతి, నీవు నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. మనందరం బాగుండాలనే నేను కోరుకుంటాను అన్నాడు కౌశిక్. వాసంతి నా సొంత చెల్లెలి కన్నా ఎక్కువ. అన్నయ్య, భూషణం మారితే మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిన 2 ఎకరాల పొలం అమ్మి అప్పులు కట్టేసి ఉన్నదానితో ప్రశాంతంగా జీవిస్తామని చెప్పింది అని చెబుతున్న కౌశిక్తో, ఇప్పుడే వాసంతిని నేను చూడాలి అన్నాడు భూషణం. సరే వెళ్దాం పద భూషణం అని అన్నాడు కౌశిక్. భార్య వాసంతి దగ్గరికి వెళ్ళిన భూషణం వాసంతి చేతులు పట్టుకొని కళ్ళనీళ్లతో, నన్ను క్షమించు వాసంతి. నేను చేసిన పొరపాట్లు తెలిసి వచ్చాయి. నా ప్రవర్తన మార్చుకుంటాను. నిన్ను ఎప్పుడూ బాధ పెట్టను. నన్ను నమ్ము వాసంతి. జీవితంలో ఎప్పుడు ఇలా చేయను. ప్రశాంతంగా జీవిస్తాము అని కన్నీళ్లు పెట్టుకున్నాడు భూషణం. సరేనండి, మీరు పరిస్థితులు అర్థం చేసుకుంటే నాకంతకన్నా ఏం కావాలి అని చిరునవ్వు నవ్వింది వాసంతి. తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముళతోడను. తిరువేధుల మెరసి దేవదేవుడు, తిరుదండెలపై నేగే దేవుడిదే తొలినాడు. సిరుల 2వ నాడు శేషుని మీద. తిరుదండెలపై నేగే దేవుడిదే తొలినాడు. సిరుల 2వ నాడు శేషుని మీద. మురిపేన 3వ నాడు ముత్యాల పందిరి క్రింద. మురిపేన 3వ నాడు ముత్యాల పందిరి క్రింద. పోరి 4వ నాడు పువ్వు కోవెలలోను. తిరువీధుల మెరసి దేవదేవుడు, 5వ నాడు గరుడుని మీద ఎక్కెను. 6వ నాడు ఏనుగు మీద. చొక్కమై 7వ నాడు సూర్యప్రభలోనను. చొక్కమై 7వ నాడు సూర్యప్రభలోనను. ఎక్కును తేరును గుర్ర 8వ నాడు. తిరువీధుల మెరసి దేవదేవుడు, కనకపుటందలము కదిసి 9వ నాడు. పెనచి 10వ నాడు పెండ్లి పీట. కనకపుటందలము కదిసి 9వ నాడు. పెనచి 10వ నాడు పెండ్లి పీట. ఎనసి శ్రీ వెంకటేశు లింతినల్ మేల్ మంగతో. ఎనసి శ్రీ వెంకటేశు లింతినల్ మేల్ మంగతో. వాణితల నడుమను వాహనాల మీదను. తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే
మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.